ప్రభునందు ప్రియమైన ఆర్సిసి ఫ్యామిలీకి యూట్యూబ్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షిస్తూ ఉన్న ఆత్మీయ మిత్రులందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు మనం మరలా మన వాక్య పఠనాన్ని కంటిన్యూ చేస్తున్నాము. నిన్నటి దినమున అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక దాని 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనము ప్రారంభించాము. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అనేటువంటి మాట మనం చదివాం. ఈరోజు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అనేటువంటి విషయం నుంచి నేను మీతో మాట్లాడడానికి ఆశిస్తున్నాను. ప్రార్థన ఎంతో అత్యవసరమైనటువంటి ఒక సమయంలో మనం ఉన్నాం. ప్రపంచవ్యాప్తముగా ప్రజలందరూ కలవరంలో ఉన్నటువంటి సమయంలో, ఔన్నత్యం కలిగినటువంటి దేశాలు ఓడిపోయినటువంటి సందర్భంలో, ప్రజలందరూ ఆందోళన చెందుతున్నటువంటి ఈ కాలంలో మనం సృష్టికర్త అయిన దేవుని వైపు తిరగాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన సన్నిధానములో మొరపెట్టాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు మన మొరను ఆలకించువాడు. ఆయన సన్నిధిలో నమ్మకముగా ఆయనకు మొరపెట్టు వారిగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి ఆశిస్తున్నాను. ప్రియులారా, సిచ్యువేషన్స్ చాలా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ సమయంలో కుటుంబముగా, వ్యక్తిగతంగా మనం దేవునితో కనెక్ట్ అవ్వాల్సినటువంటి అవసరత ఉంది. మనకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన మన ప్రభు దగ్గర నుంచే వచ్చును. కనుక ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయువాడు గనక మనం ఆయన సన్నిధానములో నమ్మకమైన బిడ్డలుగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఈ దినాలలో పాస్టర్ గారు లైవ్లో వాక్యం అందిస్తున్నారు, మా కోసం ప్రార్థన చేస్తున్నారు, చాలులే అని మీరు అనుకోకు. కుటుంబముగా తల్లి, తండ్రి, పిల్లలు ఒక్క దగ్గర కూర్చొని ఈ వాక్య పఠనం అయిపోయిన వెంటనే మీరందరూ కలిసి ఒక అరగంట సేపు మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు, ప్రపంచ దేశంలో కలవరంలో ఉన్న కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయడానికి బాధ్యత కలిగిన వారిముగా ఉన్నాం. కనుక ప్రియులరా, దేవుని సన్నిధిలో మొరపెట్టడం అనేటువంటిది చాలా అత్యవసరమైనటువంటిది. ఆయన మన ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. కలత చెంది దాగుకుంటే లాభం లేదు, కానీ బహిర్గతంగా ఐక్యత కలిగిన కుటుంబముగా దేవుని సన్నిధికి వచ్చి మనం ఆయనను మొరపెట్టాల్సినటువంటి అవసరత ఉంది. పరిశుద్ధ వాక్యంలో ప్రభు ప్రార్థన ఆలకించిన వాడు అని నిరూపించుచున్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ దగ్గరికి తీసుకురావడానికి నేను ఆశిస్తున్నాను. 2వ సమూయేలు గ్రంథము దాని యొక్క 22వ అధ్యాయం 7వ వచనాన్ని ఈ సమయంలో నేను చదవడానికి ఆశిస్తున్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. చూడండి, అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొన్నటువంటి సమయంలో సౌలు చేతిలో నుంచి తప్పింపబడిన దావీదు అను భక్తుడు దేవుని సన్నిధిలో పాడిన కీర్తన మనం ఇక్కడ చదవబడినటువంటి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం దాని 7వ వచనంలో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, మన ప్రభు తన బిడ్డల ప్రార్థన ఆలకిస్తాడు. వారి శ్రమల నుండి వారిని విడిపిస్తాడు. వారికి విరోధముగా ఉప్పొంగుచున్న సమస్యల నుండి వారిని తప్పిస్తారు. ఆయన ఆశ్రయ దుర్గమై తోడుగా ఉండి వారికి సహాయం చేస్తారు. దేవుడు మన ప్రార్థన ఆలకించువాడని దావీదు తన సొంత అనుభవం నుంచి చెప్పుచున్నారు. ఆయన మన ప్రార్థనలను అంగీకరించి మనకు విడుదల కలిగజేయు ప్రభు అయి ఉన్నాడు.
94వ కీర్తన మనం చదివినట్లయితే దాని 9వ వచనంలో ఇలా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రార్థన ఆలకించువాడని కీర్తనకారుడు అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం దేవుని సన్నిధానంలో నిర్మలమైన హృదయముతోనూ పరిశుద్ధత కలిగిన యథార్థత కలిగిన మనసుతోనూ దేవునికి మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. 94వ కీర్తన దాని యొక్క 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. 8వ వచనం నుండి, జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. దేవుడు చెవులను దయచేసిన వాడు ఆయన వినకుండా ఉండలేడు, కంటిని కలుగజేసిన వాడు చూడకుండా ఉండలేడు. నీ కన్నీళ్ళు నీ మొరను ఆయన ఆలకిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. అధైర్యపడనక్కర్లేదు. జీవితంలో మనకెదురైన సమస్యలలో మనము దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ప్రభువునకు కృతజ్ఞత తెలియపరచటం మన వంతు ప్రయత్నం. మనం అది చేయాలి. ఆయనకు మొరపెట్టిన వారందరినీ ఆయన ఆశీర్వదించిన వాడు, వారి శ్రమల నుండి ఆయన వారిని విడిపించినటువంటి వాడు. గనక మనం కూడా ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మొరపెడదాం. మన ప్రభుత్వం మనకు తెలియపరచు మాటలను జాగ్రత్తగా మనం పాటించాలి. దేవుడు చెప్పినదే మనం వినాలి, ప్రభుత్వ అధికారులు చెప్పినది వినాల్సిన అవసరం లేదు అని అనుకున్నటువంటి కొందరు ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు నియమించినదే ప్రభుత్వం, దేవుడు అనుగ్రహించినదే అధికారం. గనుక వారు మనకు తెలియపరచుచున్న సరైన మాటలను మనం ఖచ్చితంగా పాటించాలి. ఇది మన ఆరోగ్య విషయంలో, మన సంరక్షణ విషయంలో మనకు అందిస్తున్నటువంటి సలహాలు, హెచ్చరికలు. వాటిని మనం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరత ఉంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చదివితే, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. గనుక ఆయన ఆలకింపకుండా ఉన్నాడు. మనము దేవుని సన్నిధానంలో మన పాపములను ఒప్పుకోవాలి, యథార్థత కలిగిన హృదయముతో ఆయన సన్నిధికి రావాలి. దేవుడు మన మొరను అంగీకరిస్తాడు. గనుక మనం దేవునికి మొరపెట్టాలి. విననేరకుండా ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు అంటున్నారు. మన ప్రభు అన్నీ వింటున్నాడు, మన సనుగులు వింటున్నాడు, మన గునుగులు తెలుసుకుంటున్నాడు, మన సాకులు వింటున్నాడు, మన యథార్థత కూడా ఆయన చూస్తున్నాడు. కనుక యథార్థత కలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి ఎవ్వరు ప్రార్థన చేస్తారో వారిని ఆయన దాటి వెళ్ళలేడు, వారిని చూడనట్టు ఆయన ఉండలేడు. మీరు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, దేవునికి మొరపెట్టే విషయంలో యథార్థత ఉండాలి. మనుషులకు కనబడడానికి కాదు మనం ప్రార్థన చేసేది, మనుషులు వినబడడానికి కాదు మనం ప్రార్థన చేసేది. మన హృదయాంతరంగము నుంచి యాథార్థ్యమును దేవునికి తెలియపరిచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే తగిన సమయంలో తగిన దీవెనలతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. 65వ అధ్యాయం యెషయా గ్రంథం దాని యొక్క 24వ వచనం చదువుదామండి. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరమిచ్చదను, వారు మనవి చేయిచుండగానే నేను ఆలకించదను. దేవుడు చూడండి, మనం అడగక మునుపే మన అక్కర్లు ఎరిగిన వాడు మన దేవుడు. మనం అడగక మునుపే మన పరిస్థితులను తెలుసుకున్నవాడు. మనం అడగగానే ఆయన మనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిర్మల మనసాక్షితో, యథార్థత కలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో జరిగిన పొరపాట్లను ఒప్పుకుందామండి. ఆయన అందరి హృదయాంతరంగములను పరిశీలించువాడు.
మన జీవితాన్ని సరిచేయువాడు ఆయనే, మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడు ఆయనే. ఆయన సన్నిధిలో మనల్ని సమర్పిద్దాం. ప్రభువా, మీ చిత్తం మా జీవితంలో నెరవేర్చండి, మీకు ఇష్టలుగా మేము నడవడానికి సహాయం చేయండి. ఈ భూమి మీద మీరు మాకు అనుగ్రహించిన ఈ జీవితం అది నిన్ను సంతోషపెట్టడానికి, నిన్ను మహిమపరచడానికి అని దేవునికి ప్రీతికల బిడ్డలుగా మనం ఉండడానికి మన జీవితాన్ని సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం చూచుచున్నటువంటి దేవుని వాక్యం మన హృదయానికి ప్రోత్సాహనమును, ఆనందమును కలుగజేస్తుంది. అపోస్తలుడైన యాకోబు తన పత్రికలో 5వ అధ్యాయం దాని 4వ వచనంలో ఇటువంటి ఒక మాట తెలియపరిచారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం దాని 4వ వచనం, ఇదిగో మీ చేలు కోసిన పనివానికి ఇయ్యక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చుకొని ఉన్నది. మన జీవితంలో ఎవరికైనా మనం అన్యాయం చేశామా? ఎవరికైనా మనం మోసం చేశామా? ఎవరికైనా మన క్రియల ద్వారా కష్టాలు జరిగిందా? మన ద్వారా ఎవరైనా ఇబ్బందులు పడ్డారా? మన జీవితాన్ని సరిచేసుకోమని ప్రభు అంటున్నాడు. మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ప్రభు కార్యాభివృద్ధి కొరకు మనం వర్ధిల్లాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. ప్రభుని కృప మీరు పొందుకోవడానికి తగినట్లు మిమ్మల్ని మీరు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తన బిడ్డల జీవితంలో అద్భుతమైన కార్యము చేయువాడు. ఆయన వారికి అవసరమైన ఆశీర్వాదములను అనుగ్రహించువాడు. కనుక ప్రభు కార్యం మన జీవితంలో నెరవేరాలని మనం ఆయన సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. పరిశుద్ధ వాక్యం నుంచి మనం చదవబడిన వాక్యాన్ని మరొకసారి చదువుదామండి. 1 పేతురు గ్రంథము దాని యొక్క 3వ అధ్యాయం దాని 12వ వచనం మరలా చదువుచున్నాను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని. ప్రభు చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నవి. ఈ భూమి మీద నీతిమంతులు ఎంతమంది ఉన్నారు అని మనం పరిశీలిస్తే బైబిల్ చెప్తున్నారు, నీతిమంతులు లేరు, ఒక్కడునూ లేరు. ఎవరూ నీతిమంతులు లేరు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆయన తన కృప మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. తన చిత్తం నెరవేర్చడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనం వింటున్నటువంటి వాక్యం మన జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం దాని 8వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఈ విధంగా మనం చదువుతున్నాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు అని దేవుడు అంటున్నాడు. దేవుని వాక్యం గైకొని వారి కొరకు దేవుడు తన తలుపులు తీసి ఉంచుతాడు. ఆ తలుపులు మూసివేయడానికి ఎవరికి వీలు కాదు. మనం కొంతమంది తలుపులు మూయొచ్చు, కొంతమందికి రాబోయే ఆశీర్వాదాలు మనం త్రోసివేయచ్చు, వారికి రాకుండా దాన్ని ఆటంకపరచవచ్చు. కానీ దేవుడు చేయను ఉద్దేశించిన కార్యాన్ని ఆటంకపరచు వారు ఎవరూ లేరు. నీ జీవితంలో దేవుడు ఏదైనా ఒక మేలు చేయడానికి నిర్ణయిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి వ్యక్తిగతమైన రిలేషన్షిప్ మనకు దేవునితో ఉండాలి. అందరికీ సెకండ్ హ్యాండ్ కనెక్షన్సే ఉంది దేవునితో. అంటే మా మమ్మీ ప్రార్థన చేస్తున్నారు, మా డాడీ ప్రార్థన చేస్తున్నారు, నా భార్య ప్రార్థన చేస్తున్నారు, చాలే అని అనుకుంటూ బ్రతికే వారు చాలామంది ఉన్నారు. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ బ్లెస్సింగ్స్. మీరు దేవునికి మొరపెట్టగా దేవుడు మీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అది ఫస్ట్ హ్యాండ్ బ్లెస్సింగ్స్. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు చేస్తాడని మీరు విశ్వసించాలి. దేవుని కార్యాభివృద్ధి కొరకు మీరు ముందుకు సాగాలి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించడానికి తగినట్లు మీ జీవితాన్ని మీరు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. నాకు అన్నీ తెలుసు, నాకేమీ లోటు లేదు అని మీరు అనుకుంటే అది పొరపాటు. జీవితంలో మనకి ఇంకా దేవుని కృపా సమాధానములు అవసరం. మనకు చాలా డబ్బు ఉంది, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా నేను సర్వైవ్ అవ్వగలను అని మీరు అనుకోవడం కూడా పొరపాటే. దేవుని కృప లేకపోతే మనం ముందుకు సాగలేదు. ఎంత శక్తి ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా,
ఎంత మంది బలం ఉన్నా, ఎంత డబ్బు చేతిలో ఉన్నా, కొన్ని సందర్భాలు దేవుడు ద్వారం మూసేస్తే దాన్ని తెరవడానికి మనకు వీలు కాదు. దేవుడు ద్వారం తెరిస్తే దాన్ని మూయడానికి కూడా మనకు వీలు కాదు. ఇక్కడ కీర్తనల గ్రంథం 24వ కీర్తన దాని 3వ వచనం మనం చదువుతున్నాం. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే అని దేవుని వాక్యం అంటున్నారు. ప్రియులారా, దేవుని సన్నిధికి ఎవరు ఎక్కగలుగుతారు? దేవుని సన్నిధానం నుంచి దీవెనలు ఎవరు పొందగలరు? వారి గురించి చెబుతున్నారు. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా ఉండాలి. వ్యర్థమైనది అది మనల్ని ఎక్కడికి కూడా నడిపించదు. అది మన జీవితంలో అభివృద్ధి కలుగజేయదు. దేవుణ్ణి మొరపెట్టని వాడు ఈ కష్టాన్ని ఎలా దాటిపోగలడు? మనం దేవుని యందు మొరపెట్టు వారిగా, దేవుని చిత్తం నెరవేర్చు వారిగా, దేవునికి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. నా మాట వినుచున్నటువంటి ప్రియులారా, మీ గురించిన దేవుని ప్రణాళిక అది నెరవేరు వరకు యథార్థత కలిగి, పట్టుదల కలిగి, ఆసక్తి కలిగి ప్రభు కోసం జీవించడానికి, ప్రభు చిత్తం నెరవేర్చడానికి మీ జీవితాన్ని మీరు సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని అంగీకరిస్తాడు. మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని స్వీకరిస్తాడు. మనం మొరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు. అడగక మునిపే మన అక్కర్లు ఎరిగిన వాడై ఉన్నాడు ఆయన. కాబట్టి శుద్ధమైన మనస్సు కలిగిన వారిగా ప్రభు సన్నిధికి మనం వెళ్ళాలి అని ప్రభు కోరుచున్నారు. ఇంకా ఏమంటున్నారు? నిర్దోషమైన చేతులు గలవారిగా ఉండాలి. పరిశుద్ధమైన హృదయమును కలిగిన వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. మన చేతులు శుద్ధి గల చేతులై ఉండాలి. మనము కపటమైన కార్యములు, వక్రత కలిగిన కార్యములు చేసుకుంటూ ఈ లోకంలో దేవుణ్ణి సంతోషపెట్టగలము అని అనుకోకూడదు. మన కుయుక్తి కుతంత్రాలు కొంతవరకే పనిచేస్తుంది. ఇప్పటికే లోకం అది తెలుసుకున్నారు. అందరూ చేతులు ఎత్తినటువంటి ఒక సిచ్యువేషన్. ఎంత మేధావులైనా ఇప్పుడు లాభం లేని పరిస్థితి. ప్రతి ఒక్కరు వారి రక్షణ కొరకున్న కవచాలు, వారి రక్షణ కొరకున్న చర్యలు వారు చేపట్టాలి. వారి శుద్ధి కోసం, వారి ప్రాణరక్షణ కొరకు వారి చేతులు కడుక్కోవాలి. ఇంకొకరి చేతులు కడిగితే నా చేతులు శుద్ధి కలద కాదు, నేనే కడగాలి. నా హృదయమును నేనే పదులపరచుకోవాలి, నేనే శుద్ధి చేయాలి, నేనే వినయముతో దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవా, నా జీవితం కుప్పగూలకుండా కాపాడుము అని అడగాల్సిన పరిస్థితి ఉంది. ఇది ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సమయం. దేవుని సంతోషపెట్టడానికి ఆయన మనల్ని పిలిచాడు. మిత్రులారా, ఈ వాక్యం మీ జీవితంలో ఒక సీరియస్నెస్ తీసుకొస్తాయి. ఇక్కడి నుంచి మీరు బాగుపడతారు. లేదా నేను ఇంతే, నన్నేమనకు, నేను బాగుపడను అని నువ్వు నిర్ణయం తీసుకొని ఉంటే నిన్నెవరూ బాగు చేయలేరు. ఇక్కడ మనం చేయవలసినది ఒకటేనండి, నిర్మలమైన మనసాక్షి, శుద్ధమైన హృదయం కలిగి దేవునికి మొరపెట్టాలి. దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు. దేవుడు వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం దాని యొక్క 2వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. దీర్ఘదర్శి అయిన యెషయా తన గ్రంథంలో ఇలా రాశారు. 26వ అధ్యాయం 2వ వచనం. సత్యమును అనుసరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఇక్కడ యెషయా ప్రవక్త చెప్పుచున్నారు, సత్యమును అనుసరించి నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములు తీసి ఉంచండి అని ప్రభు అంటున్నారు. కనుక నీతిగల ప్రజలుగా, సత్యమును అనుసరించు వారిగా దేవుని సన్నిధిలో కనబడడానికి మన జీవితాన్ని సమర్పిస్తాం. ఈ జీవితంలో కుయుక్తి, కుళ్ళు, కుతంత్రములు ఏది పనిచేయదు. మనము కన్ను కప్పుకోవడానికి మనుషుల ఎదుట కాదు మనం ఉండేది, దేవుని ఎదుట.
ఆయనకు చీకటి కూడా పగలు వలె కనిపిస్తూ ఉంది. కనుక ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుందాం. ప్రభువా, నా జీవితంలో ఇలా జరిగింది, నన్ను కరుణించండి, నన్ను క్షమించండి, నా ఎడల కృప చూపండి అని ప్రార్థన చేయండి. ఒకవేళ అలా ప్రార్థించడానికి జ్ఞానం లేని వారి మధ్యలో మీరు ఉన్నట్లయితే వారి కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, పొరపాట్లు క్షమించండి అని మీరు ప్రార్థన చేయండి. అమాయక ప్రజాంగం రక్షింపబడడానికి దేవునికి మనం మొరపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సంఘమా, నీ కర్తవ్యం నశించిపోవచ్చున్న జనుల కొరకు ప్రార్థన చేయాలి. ఎడమ చేయి కుడి చేయి తెలియని ప్రజలు లోకంలో నాశనం అయిపోవచ్చున్నప్పుడు నీ బాధ్యత, నీ కర్తవ్యం వారి నిమిత్తమై దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి, వారి నిమిత్తమై దేవుని సన్నిధిలో గోజాడడానికి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. యోహాను సువార్త 10వ అధ్యాయం దాని 9వ వచనం, నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచు చుండును. ఇక్కడ ప్రభు అంటున్నారు, నేను మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ఆయన అంటున్నాడు, నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచుండును. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. అందుకే ప్రభువు మన కోసం ప్రాణం పెట్టాడు, మన పాపముల నుండి మనల్ని విడిపించాడు, మనకు జయమును క్షేమమును కలుగజేశాడు. మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో జరిగించి మనల్ని వర్ధిల్ల చేయువాడు. కనుక ప్రభు చిత్తం భూమి మీద నెరవేర్చడానికి మనం పిలువబడినాము అని గుర్తించి దేవునికి ప్రియమైన వారిగా జీవించడానికి మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. నమ్మదగిన దేవుని సాన్నిధ్యం అనుక్షణం మన జీవితంలో మనం అనుభవించడానికి మనల్ని మనం సమర్పించాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. చూడండి, ఇక్కడ దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు. ఆయన మన ప్రార్థన ఆలకించకుండా ఉండలేడు. మీరు ఒకవేళ భక్తుడైన యోబును అడిగినట్లయితే ఆయన అంటాడు, దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకించువాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం దాని 28వ వచనం, బీదల మొరను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొనిన ఎడల ఆయనను చూడగలవాడెవడు? ప్రభు మన ఎడల తన కరుణా కటాక్షములు చూపించు నిమిత్తమై దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మన గురించిన దేవుని ప్రణాళిక, మనమందరము ఆయన బిడ్డలుగా అనుదినం ఆయనతో మాట్లాడుచున్నటువంటి వారిగా, ఆయన చిత్తం ఎరిగినటువంటి వారిగా, ఆయన కోసం మనం జీవించాలని ప్రభు మన గురించి ఆశించుచున్నారు. 4వ కీర్తన దాని 3వ వచనంలో, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఒక భక్తుని విశ్వాసం చూడండి. నేను ఎప్పుడైతే దేవునికి మొరపెడతానో అప్పుడు దేవుడు నా మొరను ఆలకిస్తున్నాడు. ఇంకో మాట చెప్తున్నాడు, భయము నొంది పాపం చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. దేవుని ఎదుట భక్తి కలిగిన వారిగా ఉండండి, పాపం చేయకుండా ఉండండి, దేవుని చిత్తం నెరవేర్చు వారిగా ఉండండి అని కీర్తనకారుడు అక్కడ తెలియపరచుచున్నారు. దేవునికి స్తోత్రం. దీంతో పాటు 18వ కీర్తన దాని 6వ వచనం చదివినట్లయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జోచెను. చూడండి, దేవునికి మొరపెట్టిన భక్తుడు అంటున్నాడు, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని
నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో నుండి నన్ను ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. మీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. కుటుంబ ప్రార్థనలో తండ్రి ప్రార్థన చేస్తారు, మిగిలిన వారందరూ ఆమెనంటారు, పోయి పండుకుంటారు. మీరు మీ పడక గదిలో దేవునికి వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఒక అలవాటు చేసుకోండి. నువ్వు చేయనదన్నీ సాధ్యపడాలంటే, నువ్వు చేసిన వాటన్నిటిలో దేవుని ఆశీర్వాదాలు ఉండాలంటే నువ్వు దేవునితో కూడా నడవాలి. ఇష్టం వచ్చినట్టు తిరిగేసి దేవుడు నీ ఎడల సంతోషిస్తాడని అనుకోకు. నీ జీవితమును సరిచేసుకో. దేవునికి ప్రీతికరమైనటువంటి ఒక జీవితాన్ని కొనసాగించడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. అట్టి వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. అట్టి వారి జీవితంలో దేవుడు తన కృపను అనుగ్రహిస్తారు. 34వ కీర్తన 17వ వచనం మనం చదివినట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. మన జీవితంలో దేవుని సన్నిధిలో యథార్థత కలిగిన హృదయంతో, విరిగిన మనస్సుతో, నలిగిన హృదయంతో ప్రభు సన్నిధికి వచ్చి మొరపెట్టగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు దేవుడు అండగా ఉండగా దేనిని గూర్చి కూడా మనం భయపడనక్కర్లేదు. ఒకసారి ఒక ఓడ ప్రయాణం జరుగుతూ ఉంది. చాలా భారీ పెద్ద షిప్. అందులో చాలామంది ప్రయాణం చేస్తున్నారు. నావికుడు ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ చేశారు. మన ఓడ అది ఎక్కడో క్రాక్ వచ్చింది, అది మునిగిపోవడానికి సిద్ధమవుతుంది, మీరు త్వరగా లైఫ్ బోట్లలోకి వెళ్ళాలి అనేటువంటి ప్రకటన చేశారు. ప్రజలందరూ భయభ్రాంతులై పరిగెడుతూ పైన డక్కులోకి వచ్చి అందులో నుంచి లైఫ్ బోట్లోకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సమయంలో ఒక చిన్న బాలుడు ఆ డక్కు మీద ఆడుకుంటున్నాడు. ఒకరు పరిగెడుతూ వచ్చి చెప్పాడు, నానా నువ్వు ఎందుకు ఇంకా ఆడుకుంటున్నావు, ఇది మునిగిపోబోచున్నది, త్వరగా వచ్చేసేయి, మనం లైఫ్ బోట్లో ప్రవేశించమని కెప్టెన్ అనౌన్స్ చేశారు అని చెప్పినప్పుడు ఆ కుమారుడు ఇలా చెప్పాడు, ఈ ఓడ నడిపించేది నా డాడీ. ఒకవేళ ఏదైనా పెద్ద ప్రమాదం ఉన్నట్లయితే ఆయన అందరికన్నా ముందు నా దగ్గరికి పరిగెడుతూ వస్తాడు. ఆయన వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పి మరలా ఆయన ఆడుకోవడం మొదలుపెట్టారు. ప్రజలందరూ కేకలు వేస్తూ అరుస్తూ ఏడుస్తూ లైఫ్ బోట్లోకి వెళ్తూ ఉంటే ఆ కుమారుడు అక్కడనే ఆడుకుంటూ ఉన్నాడు. కొంచెంసేపట్లో తన తండ్రి వచ్చి ఆ కుమారుని ఎత్తుకొని క్షేమముగా ఆయనను తీసుకొని వెళ్ళాడు. ప్రియులరా, మన పరమ తండ్రి మనల్ని నడు రోడ్డులో నెట్టివేసేవాడు కాదు. ప్రమాదం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. కానీ మనం ఆయన శరణ వచ్చినటువంటి వారిగా, ఆయన నీడలో విశ్రమించు వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కలత చెందినంత మాత్రాన, యాంగ్జైటీ పెరిగినంత మాత్రాన సమస్యకు పరిష్కారం లేదు. విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెట్టడం అది చాలా అవసరమై ఉంది. మీ గురించి దేవుడు ఆశించేది దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో ఆసక్తి కలిగిన వారిగా మీరు ఉండాలి. ప్రభు మీకోసం చేయబోయే కార్యములు చూడడానికి ఉన్న ఒక జిజ్ఞాస, ఒక ఆసక్తి మీలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం దాని 29వ వచనం, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. ఎవరు నీతిమంతులు? ఎవరూ లేరు. మరి ఎవరు నీతిమంతులు కావచ్చు? ఆయన సన్నిధిలో తన పాపాలు ఒప్పుకున్న వారే ఆయన నీతిమంతులుగా చేస్తారు. నేను అపరాధిని యేసయ్యా అని ఎవరైతే చెప్తారో వారిని చేయి చాపి నా కుమారుడా అని చెప్పి దగ్గరికి పిలిచేవాడు మన ప్రభు. మనం అందరం దూరస్థులమై పాపిష్ఠులమై జీవించినప్పుడు మన కొరకు దిగివచ్చిన మన రక్షకుడు, మన కొరకు ప్రాయశ్చిత్తం చేసిన పావనుడైన మన రక్షకుడు, మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన ఎన్నో ప్రణాళిక వేశాడు. ఈరోజు ఆయన సన్నిధానంలో మన హృదయాలను సమర్పిద్దాం. ఆయనకిష్టులుగా ఉండడానికి మనల్ని మనం ఆయన సన్నిధిలో సమర్పిద్దాం. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన అద్భుత కార్యములు మన కోసం చేయువాడై ఉన్నాడు. ఆయన సన్నిధానములో
నమ్మకంగా ఉండడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ఆయన విడువడు, ఎడబాయడు. నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన నమ్మదగినవాడు. నిన్ను ఆయన ఖచ్చితంగా పాలించి, దీవించి, ఆశీర్వదించి నీ జీవితం మెరుగుపడినట్లు, ఈ సమస్యలన్నీ దాటిపోయేంత వరకు దేవుని కృపా సమాధానములు నీకు తోడుగా ఉంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనములో, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి నిరీక్షణ, విశ్వాసం. ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా ఆయన నా జీవితంలో అద్భుతం చేస్తాడు. నేను నిరాశ చెందను, నేను డిప్రెస్ అవ్వను. ఆయన నా జీవితంలో సమస్త కార్యములు చక్కగా చేస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం, ఒక ధైర్యం మన జీవితంలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, మనం ఈ జీవిత యాత్రలో దేవుని కృప పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఒకసారి ఒక యవనస్సు దంపతులు పెళ్ళి అయిన కొత్తలో వారు ఒక టూర్ వెళ్ళారు. వారి హనీమూన్ ట్రిప్లో టూర్ వెళ్ళారు. ఒక బోటింగ్కు వారు ఆశించారు. ఒక కోనేరులో ఉన్నటువంటి బోటులో వారు ప్రయాణం చేస్తున్నారు. సడన్గా ఒక స్టార్మ్, ఒక గాలి, ఒక నీళ్ళు కదలడం, వారు ఆ బోటు మునిగిపోయేటువంటి సిచ్యువేషన్ ఎదురైంది. భయంతో వారు ఇరువురు కంగారు పడ్డారు. ఆ సమయంలో ఆ స్త్రీ షివరింగ్తో ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో, ఇది మునిగిపోతే మనం ఎలా బ్రతకగలం, మనం ఏ విధంగా దీని నుంచి తప్పించగలం అని చెప్పి ఆమె చాలా కంగారు పడినటువంటి సమయంలో ఆ భర్త తన చేతిలో ఉన్న ఒక కత్తి తీసుకున్నారు. ఆమె మెడ దగ్గర తీసుకొచ్చి ఇలా పెట్టారు. నీకు భయం ఉందా అని అడిగారు. అప్పుడు ఆమె నవ్వుకుంటూ, నేనెందుకు భయపడాలి, నువ్వు నన్ను చంపుతావా అని ఆమె అడిగారన్నమాట. ఈ జరుగుతున్న సమస్యలను వారు మర్చిపోయారు. అప్పుడు ఆయన నవ్వుకుంటూ చెప్పాడు, చూడమ్మా, మనల్ని సృష్టించిన మన దేవుడు మనల్ని చేయి విడువడు. ఆయన ఖచ్చితంగా ఈ సమస్యలో మనకు సహాయం చేస్తాడు అని ఆమెకి ధైర్యం చెప్పారు. ఆ స్త్రీకి తెలుసు, ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక నన్ను కత్తితో పొడిచి చంపరు అని ఆమె విశ్వసించారు. చూడండి, జీవితంలో ప్రమాదములు రావచ్చు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను సృష్టించినవాడు, నీకోసం ప్రాణం పెట్టినవాడు, నిన్ను రక్షించినవాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నీ జీవిత యాత్రలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. అద్భుతమైన కార్యములు మీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ జీవితంలో నీవు ఊహించిన వాటికన్నా అద్భుతమైన రీతిగా ఆయన నడిపిస్తాడు. సిచ్యువేషన్స్ బహుశా వ్యతిరేకంగా కావచ్చు, ఇంకా తీవ్రత రావచ్చు, కానీ నువ్వు ఆందోళన చెందొద్దు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచుకుంటారు. ఆయన నీకు సమీపస్థుడైన సహాయకుడు. నువ్వు కలత చెందొద్దు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. యుగ సమాప్తి వరకు ఆయన నీకు తోడుగా ఉంటాడు. కనుక విశ్వాసముతో, ధైర్యముతో ప్రభుని అడుగు జాడలో ముందుకు వెళ్ళండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి, కుటుంబముగా ప్రార్థన చేయండి. తన భక్తుల ప్రార్థన ఆయన ఆలకించును అని వాక్యం చాలా స్పష్టంగా చెప్పుచున్నారు. చూడండి, జకర్యా ప్రవచనం 10వ అధ్యాయం దాని 6వ వచనం చదువుదాం. నేను యూదా వారిని బలశాలులుగా చేసెదను, యోసేఫు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చెదను. నేను వారి ఎడల జాలిపడుదును. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారి మరిచిపోదురు. గతంలో వారు దేవుని చేత విడిచిపెట్టబడిన వారు,
ఇప్పుడు దేవుడు అంటున్నారు, గతంలో నేను అలా చేశాను అనే విషయం వారు మర్చిపోతారు. నేను ఖచ్చితంగా వారి మొరను ఆలకిస్తాను, వారికి సహాయం చేస్తాను అని ప్రభు అంటున్నారు. మిత్రులారా, మీ జీవితంలో మీకు ఎదురైన ఈ సమస్యలు దేవునికి తెలియకుండా వచ్చినటువంటిది కాదు. కానీ మీరు జాగ్రత్త పడండి. ప్రభుత్వం ఆదేశించిన ఆదేశములను క్రమంగా పాటించండి. సోషల్ డిస్టెన్సింగ్ మీరు ఖచ్చితంగా పాటించండి. దేవునికి మొరపెట్టడం మర్చిపోకండి. మా గవర్నమెంట్ వెరీ స్ట్రాంగ్, అన్నీ చూసుకుంటారు అని అనుకోకండి. వారికి లిమిట్స్ ఉన్నాయి. అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ నీకు ఇవ్వడానికి శక్తిమంతుడు నీ దేవుడు ఒకడే. అన్ని సమస్యలలో నీకు విడుదల కలుగజేయడానికి సరిపోయినవాడు మీ ప్రభు ఒకడే. ఆయన మీద విశ్వాసం ఉంచుకోండి. యథార్థవంతునిగా నడవండి. నీతిని జరిగించండి. పొరపాట్లు ఏదైనా జీవితంలో జరిగి ఉన్న ఎడల ఒప్పుకోండి, విడిచిపెట్టండి, మారు మనసు పొందండి. ప్రభు చిత్తం నెరవేర్చడానికి తగిన సమర్పణ కలిగిన వారిగా ఉండడానికి మిమ్మల్ని సమర్పించుకోండి. ఈ సమయంలో నేను ఈ మాటల చేత మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. తరువాయి భాగం రేపు మరలా మీతో మాట్లాడుతాను. మీ జీవితంలో ప్రభు నమ్మదగిన వాడు, అద్భుతమైన కార్యములు చేయువాడు. ఆయన మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సమయంలో మీకోసమును, మన దేశం కొరకును, రాష్ట్రాల కొరకును ప్రార్థించడానికి నేను ప్రభునందు ఆశించుచున్నాను. నాతో కూడా ఏకీభవించండి. మనం అందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిలో కొందరు భయాందోళన కలిగి ఉన్నారు, కొందరు కలవరంలో ఉన్నారు, కొందరు తండ్రి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేదని అనుకుంటున్నారు. కానీ ప్రభువా, ఈ విపత్తు దాటిపోయేంత వరకు నీ నీడలో, నీ పర్ణశాలలో మమ్మను దాచుకుంటురు అనే నీ వాక్యం మేము నమ్ముచున్నాం. ఈ సమస్యల మధ్యలో మీ తట్టు మేము కణులెత్తుచున్నాం తండ్రి. మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు వారు అందరూ కాపాడబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్రాలలో మరణము జరగకూడదు ప్రభువా. మా గవర్నమెంట్కు తగిన శక్తినివ్వు ప్రభువా. మా పట్టణ అధికారులకు అవసరమైన జ్ఞానం ఇమ్ము ప్రభువా. హెల్త్ డిపార్ట్మెంట్ వారు జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయండి. పోలీసు యంత్రాంగమును అద్భుతంగా పరిపాలించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశ సురక్ష మీ చేతిలో ఉంది. మా సరిహద్దులను సంరక్షించు ప్రభువా. మా కేంద్ర ప్రభుత్వాన్ని, మా రాష్ట్ర ప్రభుత్వాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భయంకరమైన దాడి జరుగుతున్న, మరణకాండ జరుగుతున్నటువంటి దేశాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని కరుణించండి. భారతదేశాన్ని రక్షించు ప్రభువా. భారతదేశాన్ని విడిపించు ప్రభువా. ఈ మహమ్మారి నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపయు సమాధానము మాకందరికీ దయచేయండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధానంలో నమ్మకమైన బిడ్డలుగా మీ చిత్తం నెరవేర్చు వారిగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రభువా. ఈ జరుగుతున్న కార్యాలు మీ మహిమార్థముగా జరిగినట్లు సహాయం చేయమని మా కుటుంబాలను సంరక్షించండి. వ్యక్తిగతంగా మా పిల్లలు, మా పెద్దలు, మా స్త్రీలు, మా పురుషులు అందరూ ప్రార్థనా అనుభవాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. జీవితం సరిచేయబడడానికి, క్రమశిక్షణలోనికి నడవడానికి సహాయం చేయండి. అన్నిటికీ ఒక ఆర్డర్ ఇవ్వండి. తగిన సమయంలో లేవడం, ప్రార్థన చేయడం, పనులు చేయడం, బోధన చేయడం, విశ్రాంతి తీసుకోవడం, ఫ్యామిలీతో చక్కగా మాట్లాడుతూ హ్యాపీగా ఉండడం, ఇవన్నీ మేము చేయడానికి తగిన కృప మాకు దయచేయండి. మాలో ఉన్న లోపాలను సవరించే మనసు మాకు దయచేయండి. మా పాపాలను ఒప్పుకున్న హృదయం మాకు దయచేయండి. ఒకరికి మోసం చేయకుండా ఎవరి కూలి వారికి చెందినట్లు తండ్రి మేము యథార్థత కలిగి నీతి న్యాయం జరిగించు వారిగా ఉండడానికి సహాయం చేయండి. ఈ వాక్యం వినుచున్నటువంటి వ్యాపారులు ఈ కష్ట సమయంలో మోసకరమైన వ్యాపారం చేయకుండా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు ఒకరికి కాంప్లిమెంట్గా ఉండడానికి సహాయం చేయండి. ప్రభుత్వానికి సహకరించడానికి సహాయం చేయండి. మేమందరము మా ఇరుగు పొరుగు వారితో హ్యాపీగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ప్రమాదం నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం. నీ కాపుదల, మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని, ఈ ప్రియ బిడ్డలందరినీ దీవించి నువ్వు మహిమ పొందమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీకోసం
సదా సిద్ధంగా ఉన్న ఒక ప్రార్థనా బృందం ప్రార్థన కొరకు సిద్ధంగా ఉన్నారు. కనుక మీ ప్రార్థనా విన్నపములు మాకు తెలియపరచండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. జాగ్రత్త కలిగి కుటుంబంతో కలిసి ఇంట్లో నివసించండి. దేవుని కృపా సమాధానములు సమృద్ధిగా మీ అందరికీ కలిగిన గాక. గాడ్ బ్లెస్ యూ.